12 లక్షల కోట్లు అది 2G స్పెక్ట్రమ్ కుంభకోణం గాని బొగ్గు కుంభకోణం గాని కామన్వెల్త్ ఆటల పోటీల కుంభకోణం గాని లేక హెలికాప్టర్ల కుంభకోణం గాని ఆ రకంగా 12 సంవత్సరాలలో ఒక దాంట్లో అవినీతి జరగలేదని చెప్పడానికి వీల్లేదు. ఇందు గణనందు సందేహం లేదు. ఎక్కడ చూసినా కూడా కాంగ్రెస్ పటయంలో దోపిడీ జరిగింది. మన రాష్ట్రంలో కూడా జలయజ్ఞం పేరుతో అనేక రకాల కుంభకోణాలు జరిగాయి కాంగ్రెస్ పార్టీ హయాంలో. మరి ఆ రోజు ఎన్నికలు ప్రజలందరూ ఆలోచన చేశారు, ఈ కాంగ్రెస్ పార్టీ పోవాలి, ఈ యొక్క దోపిడీ చేసేటువంటి ప్రజల డబ్బును దోపిడీ చేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పోవాలని ఆ రోజు నిర్ణయించి నరేంద్ర మోడీ గారు కట్టం పెట్టారు.